గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందో చూసుకుంటే, సో ఇక్కడ చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఎంటైర్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఏలూరు, విజయవాడ, అదేవిధంగా ఒంగోలు, ఇక దక్షిణ కోస్తా చీరాల, దర్శి, నెక్స్ట్ మనకి నెల్లూరు, గూడూరు, కోడూరు, సూళ్ళూరుపేట, అదేవిధంగా తిరుపతి, మెట్టపాలెం, పామూరు, కనిగిరి, మార్కాపూర్, దర్శి, మాచర్ల, ఇవన్నీ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి మనకైతే డీప్ క్లౌడ్స్ అయితే ఉండడం జరిగింది. సో భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఆ క్లౌడ్స్లో ఎటువంటి రెయిన్ఫాల్ లేదు. సో అదైతే క్రాస్ అయిపోతుంది. సో రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదండి. ఎటువంటి వర్ష సూచన అయితే లేదు. మనం చెప్పుకున్నాం శ్రీహరికోట, అదేవిధంగా సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి, వెంకటగిరి, గూడూరు, రాపూరు, నెల్లూరు, ఆత్మకూరు, ఇవి మాత్రమే మనకి తేలికపాటి జల్లు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి పెద్ద భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం కూడా లేదని చెప్పేసి ఈ రోజుకి చూడొచ్చు. గూడూరు, నెల్లూరు, కావలి, ఇవి మాత్రమే. కావలిలో కూడా జస్ట్ లైట్ క్లౌడ్స్ వస్తాయి అంతే. మ్యాక్సిమం 90% రెయిన్ పడదు. ఒకవేళ పడితే చిన్న తుప్పర్లా పడే అవకాశం తప్ప రిమైనింగ్ ఇంకెక్కడ కూడా వర్ష సూచన అయితే ఈరోజు లేదని విషయాన్ని మనం గమనించవచ్చు. ఈరోజు ఉష్ణోగ్రతకు వచ్చే తక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎక్కువ మొత్తంలో పొగమంచు కూడా పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అదే మాదిరిగా పరిస్థితి కొనసాగుతుంది. సో పార్వతీపురంలో 15 degrees ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, విజయనగరం ఇవన్నీ కూడా అరౌండ్ 18 degrees వద్ద నమోదవుతుంది. సో రిమైనింగ్ కూడా మనకి చోడవరం, విశాఖపట్నం, నర్సీపట్నం, తుని, ఇవన్నీ కూడా ఏదైతే కోస్ట్ ఆనుకున్నటువంటివన్నీ కూడా 20-21లో ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా 18 to 17 మధ్య ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. విజయవాడ 20 degrees మధ్య, విజయవాడ 20 degrees వద్ద ఉంది. అదేవిధంగా చిలకలూరుపేట 19 degrees, అద్దంకి 20, వెనుగొండ 19, అదేవిధంగా దర్శి 19, మ్యాక్సిమం 19 to 18 మధ్య ఉందని చెప్పేసి చూడొచ్చు. అంటే ఇంకా రాయలసీమ జిల్లాలో చూసుకుంటే ఆత్మకూరు, కర్నూలు, ధోని, నంద్యాల, గిద్దలూరు, గుంతకల్లు, అనంతపురం, పొద్దుటూరు, పులివెందుల, కడప, ఇవన్నీ కూడా కదిరి, రాయచోటి, కోడూరు, తిరుపతి, మెట్టపాలెం, ఎంటైర్డ్ ఇవన్నీ కూడా మనకి 18 to 19 degrees మధ్య నమోదవుతున్నాయి. మదనపల్లి ఇవన్నీ కూడా. అయితే గరిష్టంగా ఎంత నమోదవుతుందో చూస్తే, సో ఈరోజు ఎక్కువ మొత్తంలో గంటలు కాచే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. నంద్యాలలో 31 degrees, కర్నూలు 31, అదోని 31, గుంతకల్లు 30, అనంతపురం 30, ఇవన్నీ కూడా హిందూపురం 30. ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు అయితే రాయలసీమ జిల్లాలో నమోదవుతున్నాయి ఈరోజు. సో ఇక దక్షిణ కోస్తా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకైతే తక్కువ మొత్తంలోనే ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. అరౌండ్ 28-29 degrees మధ్య మాత్రమే ఉంటుందన్నమాట. సో భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి మళ్ళీ మనం 100% చెప్పవచ్చు అనమాట. ఏదైతే చెప్పుకున్నామో నెల్లూరు, తిరుపతి ఆ సరౌండింగ్స్లో మాత్రమే తేలికపాటి జల్లు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా 80% లేదు. రిమైనింగ్ 20%లో ఈ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఒక 6-8 లోపల మనకు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.